టీడీపీకి వచ్చినప్పుడు టీడీపీ దిశ దశ రెండు మారిపోయినాయి. వాళ్ళ ఆవిడకి కూడా కోవూరు టికెట్ ఇవ్వడం నాకు అప్పుడు అర్థమైపోయింది. తర్వాత నేను వేమిరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక చిన్న వీడియో లాంటి తీద్దాం జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆ జనాలను అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానంలో నాకు అర్థమైపోయింది. సమస్య ఒక ఊరిదో ఒక వాడదో కాదు, రాష్ట్రం మొత్తానికి ఒకే తీవ్రమైన సమస్య ఉంది. ఈ ఊర్లో ఒకటి ఆ ఊర్లో ఒకటి కాదు, అందరికీ సమానమైనటువంటి ఆ ఘర్షణ ఉంది మనసులో. నాకు అప్పుడు అర్థం అప్పుడే చెప్పాను, నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు చెప్పాను. 145 నుంచి 160 సీట్లు అని చెప్పా. ఈరోజు అదే జరిగింది. మొన్న ఆరామ్ వస్తానని ఉంటాడు అప్పుడు పోయినాడు, అతను చెప్పినప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తే 140 నుంచి 160 తగ్గమని చెప్పి. ఎందుకంటే నేను జనాన్ని దగ్గర చూసేసాను. అమ్ముడు పోకపోతే ఉదయాన్నే సాక్షి లైవ్ లో ఎందుకున్నాడు, టీవీ నేను లైవ్ లో ఎందుకున్నాడు, మరి 90 నుంచి 110 వస్తే ఇప్పుడు కేకే సరి ఉంది పాపం. ఆయన నాలాగే జనాలు నాడి పట్టుకున్నాడు, ఆయనకు అర్థం అయిపోయింది. 161 అన్నాడు. ఈ రోజు ఆయన ఎంత నిజాయితీగా ఉంది. తక్కువ సీట్లు చెప్పి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఎక్కువ సీట్లు చెప్పి ధైర్యంగా ఉండండి, ఎంత గట్స్ ఉన్నది తెలుసు. ఇప్పుడు ఆయన సర్వే కరెక్ట్ అయింది. నేను కొన్ని ఎన్ని వీడియోలు చూస్తే అన్ని వీడియోలు చెప్పుంటా. అమ్ముడు పోయాడు, అందులో నో డౌట్. అన్న నిన్నటి వరకు ఎక్కడ సామాజిక మాధ్యమాలు సరే మీ వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటా వ్యక్తిగత పనులు చేసుకుంటున్న ఆర్పి గారు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు ఇంకో 2-3 నెలలు ఉందనంగా ఇంత హైప్ గా ఈ రకంగా ప్రతిపక్షాల మీద లేదంటే అధికార నాయకుల మీద విరుచుకుపడడానికి కారణం ఏందన్న? ఒకరోజు తిరుమల పోయినా, తిరుమల పోతే నేను మా ఆవిడ ఇద్దరు తిరుమల పోతే అక్కడ పరిస్థితులు ఇంత ముందులో లేవు. అసలు మొత్తం అసలు పూర్తిగా పూజారులు కానీ, అన్నప్రసాదం కానీ, లడ్డూ కానీ, హుండీ కానీ, సామాన్య భక్తులు నడిచే విధానం కానీ పూర్తిగా క్రిస్టియానిటీ పెట్టేస్తున్నాడు అక్కడ కూడా మొత్తం. నాకు అప్పుడే అనిపించింది, మనోడు చర్చిని కడదాం ట్రై చేస్తున్నాడు, 7 కొండల మీద యేసునాథుడు నిజంగా ప్రామిస్ గా చెప్తున్నా కడదామని ట్రై చేస్తున్నాడు. అర్థమైపోయింది. అంటే మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? మొత్తం అసలు అన్నం ఉడకలే. అసలు ఏందా ప్రపంచంలోకి అద్భుతమైన శక్తి పీఠం వెంకటేశ్వర 7 కొండల మీద అన్నం ఉడకపోయింది. 1 రోజు 2 రోజులు కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే మనం వచ్చిన 1 పూట అనుకుంటున్నారు, కానీ అదే 3 పూట ఉంటే దొరికిపోతాడు అతను. అది లడ్డు కూడా ఇప్పుడు చెప్పాలంటే ఉందా లడ్డు, అసలు లడ్డు తిరుమల లడ్డు ఇంత ముందు అన్న తెచ్చాడు తినేసినట్టు. లడ్డు తీస్తే ఇంత ముందు ఆ లడ్డు ఈ రూమ్ లో పెడితే ఈ రూమ్ అంతా ఇంకా స్మెల్ నిండిపోయేది. అందులో ఏం వేస్తారో ఫార్ములా చెప్పర్లేదు, కానీ అది తర్వాత పైన పెట్టే పొంగలి కానీ తర్వాత ఓవరాల్గా చెడగొట్టింది ఏంటంటే మన కింద నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో కర్డ్ రైసు, సాంబార్ రైసు, జీడిపప్పు ఉప్మా, చక్కగా ఉండే పాలు, మజ్జిగ, చిన్నపిల్లకాయలకి కాఫీ చాలా ఉచితంగా అద్భుతంగా ఇచ్చేవాళ్ళు, అందరినీ ఆదరించేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్. ఇతను ఏం చేశాడంటే అసలు నడిచొచ్చే భక్తులు విలువ తగ్గించేశాడు. నడిచే వాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. ఇంతకుముందు ఒక కంకణం కట్టేవాళ్ళు ఇక్కడ, అది కడితే డైరెక్ట్ గా దొడ్లోకి వెళ్తే త్వరగా పంపించేసేవాళ్ళు, వాళ్ళ విలువ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అసలు పైన పాను పొరాకులు, గొట్కాలు, పైన బూతులు, సెటిల్మెంట్లు. అంటే కేవలం తిరుమల తిరుపతిలో జరిగే వ్యవహార శైలిని బట్టి రాష్ట్రంలో అన్నిటినీ ఇదే పరిస్థితి ఉందని చెప్పి మీరు ఎట్లా గమనించారని? ఇప్పుడు ఏదో రోడ్డు పక్కన ఒక చిన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని హైదరాబాద్లో కొన్ని చోట్ల దేవుడు చిన్న రాయి రూపంలో వెలిసినా కూడా అది హైవే అయినా సరే హైవేని కట్ చేసి అయినా రహదారి వేస్తారు, కానీ ఆ రాయిని తీస్తారా? ఇప్పుడు కోటిలో ఉంది కదా గుడి, అది రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. మీరు వచ్చిన అమీర్పేట కూడా అట్టే ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా మెయిన్ ఏరియాలో మెయిన్ రోడ్లో ఉన్నా కూడా దానికి అటు ఇటు పెడతారు, కానీ ఇట్లా పంపిస్తారా? అంటే అంత చిన్న దేవుళ్ళని నేనేం అనడంలే, అలా వెలిసిన దేవుళ్ళకి అంత ఉంటాయి. 7 కొండల మీద వెలిసిన దేవుడి ప్రత్యేకతలు ఎట్లా ఉండాలి? దానికి అంత భయపడి అంత విలువ ఇచ్చినప్పుడు 7 కొండల స్వామికి ఎంత విలువ ఇవ్వాలి? టీడీపీ గవర్నమెంట్, వాళ్ళ నాయన గవర్నమెంట్, ఎన్టీఆర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్లో కూడా దాని జోలికి ఎవడు పోలా. రాజకీయాల్లో కొట్టుకుంటారు, తిట్టుకుంటారులే, కానీ నాకు అప్పుడు అర్థమైపోయింది పైన అసలు ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక ఆవిడైతే నా దగ్గరకు వచ్చి బాధపడింది, అయ్యా మా కొడుకు బాగాలేకుండా వచ్చింది, వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను, బాగా అయిపోయింది, నిలువు దోపిడీ ఇస్తానని పోయి మొత్తం ఏ పోతుంటే ఒక పూజారి వచ్చి చెవులో చెప్పాడు, అమ్మ నువ్వు వేసిన డబ్బులు తిన్నగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళవి, అనవసరం ఎందుకు వేస్తావు, ఏదన్నా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కొయ్యు అని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు పరకామని లెక్క పెట్టేది డబ్బులు అక్కడే, అది లేదు. పైన కంపార్ట్మెంట్లో మనోడు ఫోటో పెట్టారు, అన్న ఫోటో, ప్రతి చోట అన్న ఫోటోలు పెట్టేస్తున్నారు. ఇది ఒక ఫోటో పెట్టండు. తర్వాత మొన్న కూడా రీసెంట్గా
పైన పనిచేసి ఎంప్లాయీస్కి స్థలాలు ఇద్దామని ఉచిత స్థలాలు ఇస్తారు కదా టీటీడీ బోర్డులో. దాంట్లో కూడా ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, ఈయన ఫోటో, దేవుని పక్కన దేవుడి పక్కన. ఈయనే దేవుడు కదా, అందుకే దేవుళ్ళు కలిసిపోయాడు. ఇప్పుడు తంతే ఎట్టపోయాడు తెలుసుగా, నేను ఎట్ట ఏడ్చాడు చూసావా, ఆ యాక్టింగ్, ఆ కథ. మీకు వ్యక్తిగతంగా బాగా ఆనందంగా ఉన్నట్టుందిగా వైసీపీ ఓడిపోయి? ఎవడు ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది. మరి ఆయన ఓడిపోవడం రీజన్ వెంకటేశ్వరంతో పెట్టు. ప్రపంచంలో ఎవడు ఇంతవరకు అంటే ఇంకోటి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు, అన్ని కులాలు, ముస్లిమ్స్ కూడా వస్తారు. ఆర్పన్న పరిపాలన విషయంలో పక్కన పెడితే ఆ వైసీపీ నుంచి మీరు వ్యక్తిగతంగా నష్టమైంది ఏమైనా ఉందా? అంటే వ్యక్తిగతంగా నా వ్యక్తిగత నాకేముంటుందన్న, నేను హట్ అయ్యా. నేను హట్ అవ్వడం అంటే నేను బాధ పెట్టుకోవడమే కదా, బాధ పెట్టుకోవడం అంటే నేను నష్టపోయినట్టే. అదొకటి. మామూలుగా నెల్లూరు ఆ పక్క ఈ వైఎస్ఆర్సీపీ గోండా నా కొడుకులు ఎక్కువ ఉంటారు, గుట్కా బ్యాచ్ నా కొడుకులు. వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం. వైసీపీ అంటేనే గోండా రాజ్యం అని. దొంగ నా కొడుకులంతా వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు. ఎవరెవరో ఇద్దరు ముగ్గురు పేరు చెప్పారు. ఎవరు లేడు. ఇప్పుడు మా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, బొక్కనోరుడు. ఓడి ఏమన్నా తిన్నగా మాట్లాడతాడా? ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, ఒక అమ్మ ఈడు నిజంగా ఈడు అమ్మ అబ్బకు పుట్టుంటే గెలిచుండేవాడుగా. ఈడు అమ్మ అబ్బకు పుట్టుంటే నరసరావుపేట పోయాడు, ఆడదంతే వచ్చి ఇప్పుడు నీళ్ళు ఆడిపోయినాడు. 1000 కోట్లు సంపాదించాడు. ఇసుక దందాలు, మాఫియాలు, భూ కబ్జాలు, బెట్టింగ్లు, ఆ బ్లాక్ మెయిల్లు చేశాడు. ఏమైంది ఈరోజు?